మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. జనరల్గా షుగర్ తినద్దు అని చెప్తూ ఉంటారు కదా. మనం షుగర్ తినద్దు అన్నప్పుడు సరే ఆల్టర్నేటివ్ ఏంటి, బెల్లం తినొచ్చు అని చెప్పి బెల్లంకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ బెల్లం కూడా షుగరీ బెల్లం వస్తుంది, అంటే పంచదార బెల్లం వస్తుంది. మనం బెల్లం వేసుకున్నా కానీ టేస్ట్ అరే ఇదేంటి పంచదార వేసినట్టు అనిపిస్తుంది అని చాలామంది చాలాసార్లు ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు తాటి బెల్లం అని ఉంటుంది, మనకి కుందులు బెల్లం అని ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం ఒకటే వస్తుంది, 1 కేజీ పెద్ద పెద్ద ఇంత పెద్ద బెల్లాలు వస్తుంటాయి కదా. అందులో అసలు ఒరిజినల్ ఏది, మన ఆరోగ్యానికి ఏది మంచిది, అసలు ఇప్పుడు మనం ఒకటి కొనే ముందు ఇది ఒరిజినల్ బెల్లం అని మనకి ఎలా తెలుస్తుంది, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అన్నిట్లో కల్లా అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం తాటి బెల్లం అనేది మంచిది అంటుంటారు కదా. నార్మల్గా మనం బయట వెళ్తున్నప్పుడు కూడా రోడ్ సైడ్స్ పెడుతూ ఉంటారు. కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది, కాఫీ కలర్, ఇలా నా డ్రెస్ కలర్లో అలా కనిపిస్తూ ఉంటుంది. బట్ అది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇది ఒరిజినల్ కాదని చెప్తూ ఉంటారు ఇంట్లో అమ్మమ్మలు కానీ లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు. అసలు ఒరిజినల్ బెల్లం అంటే ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్గా అమ్మా తాటి బెల్లం వేరు, చెరుకు నుంచి తయారు చేసేటువంటి బెల్లం వేరమ్మా. ఓహో, తాటి బెల్లం చెరుకు నుంచి చేయరా? కాదమ్మా, తాటి చెట్ల నుంచి తయారు చేస్తారమ్మా. అది ఓ జాగరి, మనం ఏదైతే చెప్తున్నామో ఈ చెరుకు రసం అంటే షుగర్ కేన్ జాగరి అని, తర్వాత పామ్ జాగరి అని ఉంటాయమ్మా. సో పామ్ జాగరి అంటే తాటి బెల్లం. మనకు సర్వసాధారణంగా మనం దారిలో పోయేటప్పుడు కింద పెట్టుకొని అమ్ముతుంటారు అక్కడక్కడ ఉన్న ప్రాంతాల్లో. సో కొన్ని షాపులు కూడా దొరుకుతుంటుంది. అది తాటి బెల్లం వాళ్ళ మీద. ఎలా చేస్తారు సార్ తాటి బెల్లం అంటే? చెప్తానమ్మా. ఈ తాటి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారంటే తాటి చెట్టుకి ఒక చిన్న కాటులాగా పెట్టేస్తారమ్మా. కాటులాగా పెట్టేసేసి కుండను కట్టేస్తారు. ఆ కుండను కట్టేసేసరికి అందులో ఉన్నటువంటి ఆ తాటి చెట్టు నుంచి ఒక స్రావం, నీటి లాంటి స్రావం అంతా ఆ లోపల డిపాజిట్ అయిపోతుంది. తాటి కల్లు అదేమ్మా. యాక్చువల్గా ఏమంటే దాన్ని నీరా అంటారమ్మా. నీరా దాని పేరు. సో ఇదేంటంటే నీర ఒక కొన్ని గంటలు ఆగేసరికి పులిసిపోయేసరికి కల్లులాగా తయారైపోతుంది. సో నీరా, పులిసినటువంటి నీరానే కళ్ళు అంటారమ్మా. తాటికల్లు అని చెప్తుంటారమ్మా. సో కాబట్టి ఏమంటే అట్లా పులవకుండా ఉండేదానికి ఏం చేస్తారంటే వీళ్ళు సున్నం ఉంది కదమ్మా, ఆ కుండను కట్టేటప్పుడే సున్నం తీసుకొని సున్నం నీటితో కుండ లోపలి భాగం అంతా బాగా పూసేసేసి ఆరబెట్టిన తర్వాత అలాంటిది ఆ కుండనే దానికి కడతారనమాట. సో కట్టేసి తాటి చెట్టు ఘాటు పెట్టేసేసి కొన్ని గంటలు అలా ఉంచేస్తే క్రమక్రమంగా అందులో ఉన్నటువంటి నీటి లాంటి పదార్థం అంతా అందులో డిపాజిట్ అవుతుందమ్మా. సో ఈ సున్నం ఉంది కాబట్టి కొన్ని గంటల పాటు కూడా పులవదన్నమాట, లేకపోతే చాలా త్వరగా పులిసిపోతుంది. పులిసిపోయేసరికి కళ్ళు అంటారమ్మా. అది మళ్ళీ ఏదో కొద్దో గొప్ప అయితే ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది తప్ప ఆరోగ్యానికి కూడా మంచిది కదమ్మా. వైద్యులు కూడా అలాంటిది సూచించరు. సో నీరు అయితే మంచిదమ్మా. సో ఆ విధంగా సేకరించినటువంటి నీరాని వీళ్ళు ఏం చేస్తారంటే కిందికి దించేసేసి కొన్ని గంటల సేపు బాగా మరిగిచ్చేసేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7.5 లీటరు నీరా తీసుకుంటే 1 కేజీ తాటి బెల్లం తయారవుతుందమ్మా. సో ఆలోచన చేయండమ్మా ఎంత దానికి కష్టం ఉందో. సో 1 కేజీ తాటి బెల్లం మనం తీసుకున్నామంటే దాదాపు 7 లీటర్లు 8 లీటర్లు నీరా ఉడకబెడితే కానీ తయారు కదమ్మా. మరిగిచ్చేస్తే కానీ మనకు ఆ ప్రోడక్ట్ రాదనమాట. సో ఇది తయారు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే బాగా తయారు కావాలి, ఎక్కువ నిల్వ ఉండాలి, దీని యొక్క ఔషధ గుణాలు బాగుండాలి, శక్తివంతంగా పనిచేయాలన్నటువంటి కాన్సెప్ట్తో పూర్వకాలం నుంచి కూడా ఇందులో ఆముదపు గింజలు, కొబ్బరి నూనె ఇలాంటి న్యాచురల్ వే కలిపేసేసి మరిగిచ్చేస్తారమ్మా. అంటే త్వరగా మరుగుతుందని చెప్పేసి, దాంట్లో ఉన్నటువంటి చెడు దోషం అంతా పోతుందని చెప్పేసి అట్లా వాటి అనుభవంతో ఆ పద్ధతిలో తయారు చేస్తారనమాట. సో ఆ విధంగా తయారైన తర్వాత మనకి తాటి బెల్లం అనేది తయారవుతుందమ్మా. ఆ తాటి బెల్లమే వాడు మనకు వీధులలో కానీ తర్వాత ఏదైనా షాపులు పెట్టినా మీద. బట్ అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అంత తాటి బెల్లం రాదేమో కదా సార్. ఇప్పుడు అందరూ అంత ఓపిక్గా పేషెన్సీగా చేసే వాళ్ళు ఉండట్లేదు. మేబీ అందులో కూడా కల్తీ ఉండొచ్చేమో, ఎక్కువ కనిపిస్తుంది ఉంటుంది కదా. ఎస్ మిగతా వాటితో పోల్చుకుంటే మీరు అన్నట్లు ఏమంటే ఈ మిగతా బెల్లానికి ఎక్కువ ఉంటుంది కనుక కల్తీ యొక్క ప్రభావము. సో ఈ రోజు వరకు కూడా ఏదో కొద్దో గొప్ప కల్తీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కానీ ఎక్కువ శాతం వరకు మాత్రం అట్లా ప్రారంభం అయితే ఉండదమ్మా. జనరల్ ఉండదమ్మా. మామూలు బెల్లానికి అయితే మీరు అన్నట్లేమంటే ఈ కల్తీమయమైపోయినమ్మా. అందులో ఆ బెల్లం తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే యాక్చువల్గా అది మరిగించేటప్పుడే రకరకాల కెమికల్స్ కలిపేసేస్తారమ్మా బెల్లంలో. తాటి బెల్లం తయారీలో మాత్రం అలాంటి కెమికల్స్ ఏం కలపరనమాట. సో ఈ బెల్లం మామూలు బెల్లం అంటే షుగర్ కేన్
కేన్ జ్యూస్ లో మాత్రం చెరుకు రసంలో రకరకాల కెమికల్స్ కలిపేసి తయారు చేస్తారు కాబట్టి దానివల్ల ఇతర అనేక రకాలైనటువంటి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అందులో రెండోది ఏంటంటే బెల్లాన్ని షుగర్ కేన్ ఎక్కువసేపు మరగబెట్టాల్సి వస్తుంది. షుగర్ కేన్ జ్యూస్ని తాటి బెల్లం తయారీకి దాంతో పోల్చుకుంటే అంతసేపు మరగబెట్టాల్సిన అవసరం ఉండదమ్మా. అది కూడా అక్కడ మనం గమనించాలి. ఓకే, సో ఇప్పుడు తాటి బెల్లంలో కూడా మంచిది ఏది, ఒరిజినల్ ఏదనేది ఎలా తెలుస్తుంది? కొనేప్పుడు మనం ఎలా చెక్ చేయాలి? ఇదేమంటమ్మా, ఈ తాటి బెల్లము కొంచెం వీలైనంత వరకు బ్రౌన్ డార్క్ అమ్మా, బ్రౌన్ బ్లాక్ అంటే నలుపు బ్రౌన్ కలర్ కలిసినటువంటి రంగు ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలమ్మా. అంటే థిక్ బ్రౌన్ అని చెప్పుకోవచ్చు. థిక్ బ్రౌన్ ఉన్నటువంటి ఇది ఒకటి. తర్వాత అది కొంచెం స్మెల్ చూస్తేనే కొంచెం తాటి వాసన వచ్చే పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అట్లా మనం చూసుకోవాలి. తర్వాత కొంచెం నమిలి తిన్నప్పటికీ పరిశుద్ధంగా ఒక పద్ధతి ప్రకారం తయారు చేసినటువంటి పద్ధతి ఎతికిన మనకు ఆ పంటి కింద ఏదో ఈ మట్టి రేణువులు కానీ లేకపోతే ఇసుక రేణువులు అట్లాంటివి లేకుండా బాగా తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. దాన్ని బట్టే చెప్పొచ్చు మనం ఇది మంచిదని చెప్పేసి. సో ఇది తాటి బెల్లం గురించి. ఇక మంచి బెల్లం తీసుకోవాలి, మామూలుగా చెరుకు నుంచి వచ్చే బెల్లం అంటే అది ఎలా చూస్ చేసుకోవాలి? ఓకేమ్మా, యాక్చువల్లీ ఇంతకుముందే చెప్పినట్టు ఈ చెరుకు బెల్లంలోనే కల్తీల ప్రాబ్లం ఎక్కువైపోయిందమ్మా. ఎందుకంటే చెరుకు బెల్లం వాడేవాళ్ళు ఎక్కువ, అవసరాలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే అవసరాలు పెరిగిపోయినాయో వ్యాపారస్తులు కూడా కొంచెం మనసు మారిపోయి కొంచెం కల్తీమయం చేసేటువంటి టెండెన్సీ ఉంటుందమ్మా జనరల్గా. సో ప్రతి ఇంట్లో మరి పంచదార మంచిది కాదని చెప్పేసి చాలా మందికి అవగాహన, ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది కాబట్టి పంచదార కంటే కూడా బెల్లం వాడకం పెరిగిపోయిందమ్మా. సో మరి బెల్లం అంటే జనరల్గా షుగర్ కేన్ జ్యూస్తో తయారు చేసినటువంటి బెల్లం, చెరుకు నుంచి తయారు చేసినటువంటి బెల్లాన్ని వాడుతున్నారు. ఈ బెల్లం తయారీలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు కృత్రిమ రసాయన ఔషధాలు విపరీతంగా కలుపుతున్నారు ఏమా. దీనివల్ల ఏమంటే రెండవది ఏంటంటే మనం చూసేటప్పుడు చాలా షైనీగా ఉండి అట్రాక్టివ్గా ఉండి పసుపు వర్ణం అంటే ఇంచుమించు గోల్డెన్ కలర్ ఉన్నటువంటి బెల్లం మంచిది అనుకుంటామా. దాంట్లో కెమికల్స్ ఎక్కువ కలిపింటారు. అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా హాని చేస్తుంది. తర్వాత అది శరీరంలో కలిగేసేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం బెల్లం సెలెక్ట్ చేసుకోవాలంటే మన పరిధిలో అలా అనాలిసిస్, ల్యాబ్ అనాలిసిస్లో కొన్ని ప్రక్రియల ద్వారా ఇది మంచి బెల్లమా లేకపోతే కల్తీ బెల్లమా అనేది చెప్పుకోవచ్చు. కానీ సామాన్య కుటుంబాల్లో సాధారణంగా నిత్య జీవితంలో మనం వాడేటువంటి బెల్లంలో ప్రతిసారి మనం పరీక్ష చేసుకోలేము కదమ్మా. బెల్లాన్ని పరీక్ష చేసి ఇది ఒరిజినల్లా కాదనేది చెప్పుకోవడం కష్టం కాబట్టి మనం సూచాయప్రాయంగా మనకి ఎట్లా తెలుస్తుందంటేమా, నేను చెప్పినటువంటి పద్ధతులు ఏమంటే బెల్లము కలర్ కూడా ఎట్లా ఉండాలంటేమా బ్రౌన్గా ఉండాలమ్మా. బ్రౌన్ కలర్ ఉండాలి. తర్వాత మంచి వాసన ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. తర్వాత ఆ బెల్లం కూడా పొడి ఉండకూడదమ్మా. పొడి ఉండకూడదమ్మా. కొంచెం తడి ఉన్నటువంటి బెల్లం అయితే మంచిది. సో ఈ బెల్లము మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుందమ్మా. సో ఈ యొక్క నాలెడ్జ్ని కొంచెం మనం ఉపయోగించి అలాంటి బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. కానీ ఏదో షైనింగ్ బాగుంది, ఈజీగా పొడి అయిపోతుంది, మంచి వాసన వస్తుంది, అట్లే ఏదో గోల్డెన్ కలర్ ఉంది, కలర్ బాగుంది, అట్రాక్టివ్ ఉంది, మనం వంటకాల తయారీలో చేసేసరికి బ్రహ్మాండంగా ఫుడ్ కూడా తయారవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో మంచి బెల్లాన్ని చూస్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే సార్, మళ్ళీ బెల్లం అన్నప్పుడు చాలా డౌట్స్ వస్తుంటాయి. ఎవరెవరు వాడుకోవచ్చు? షుగర్ తినకూడదు, షుగర్ ఉన్న వాళ్ళు పంచదార తినకూడదు అంటూ ఉంటారు కదా. బెల్లం కూడా తినకూడదా? తాటి బెల్లం కూడా తినకూడదా? ఎవరు తినచ్చు, ఎవరు తినకూడదు? చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా ఈ వీడియో చూసేసరికి చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుందమ్మా. చెప్పారు ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు. తాటి బెల్లం అన్నారు కదా, మేము తినొచ్చేమో అనుకుంటారు షుగర్ పేషెంట్స్, మరి వాళ్ళు తినచ్చా? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. యాక్చువల్గా ఏంటంటే బెల్లాల్లో ఇప్పుడు పంచదార అయితే వదిలేసేయండి, పంచదార మంచిది కాదు, ఏమాత్రం ఆరోగ్యానికి ఉపయోగపడదు, క్యాలరీస్ తప్ప పోషకాలు ఉండవు. సో పంచదారని కాసేపు అలా పక్కన పెడితే బెల్లాన్ని గురించి మనం కాన్సన్ట్రేటెడ్గా కేర్గా ఫోకస్గా మాట్లాడుకున్నట్లయితే, సో ఈ యొక్క చెరుకు రసం నుంచి తీసినటువంటి బెల్లంలో సుక్రోజ్ ఎక్కువ ఉంటుందమ్మా. సో ఈ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఏమంటే ఇమ్మీడియట్గా బ్లడ్లో కలిసిపోయి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుందమ్మా దాంతో పోల్చుకుంటే. సో ఈ ఫ్రక్టోజ్ షుగర్ ఇవన్నీ షుగర్సేమ్మా. ఫ్రక్టోజ్ అనేది కూడా ఒక షుగర్. సో ఈ తాటి బెల్లంలో ఈ ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ ఉంటుంది అనమాట. సో ఇదేం చేస్తుందంటే వెంటనే బ్లడ్లో కలవదమ్మా. సో లివర్లోకి పోయేసేసి లివర్లో కొన్ని మార్పులు అయిన తర్వాత అది మళ్ళీ షుగర్ రూపంలో బ్లడ్లోకి వచ్చి కలుస్తుంది కాబట్టి టైం తీసుకుంటుంది అనమాట. సో ఇమ్మీడియట్ పెరగకుండా ఉంటుంది. సో అందుకే దాంతో పోల్చుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు తాటి బెల్లం మేలని చెప్పి చెప్తుంటారు అనమాట. అట్లని చెప్పేసి ఏదో కేజీ తినమని చెప్పేసి సలహాలు ఇవ్వరమ్మా. సో వాళ్ళకు మంచిది కూడా కొన్ని పరిమితులకు
లోబడి తీసుకోవడం వల్ల మంచిది. Okay. ఎలాంటి పరిమితులు అంటే మా ఈ షుగర్ ఉందా లేదా 3 నెలల సగటు మనం తెలుసుకోవచ్చమ్మా. 3 నెలల షుగర్ సగటు HbA1c అని టెస్ట్ చేస్తారమ్మా. ఓకే. HbA1c అనేటువంటి టెస్టులో షుగర్ లెవెల్స్ 7 నుంచి 8 లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే ఏమో కొద్దో గొప్ప తాటి బెల్లం వాడుకోవచ్చు. ఓకే. సో అలా కాకుండా మరి 7 కంటే తక్కువ అంటే 6 నుంచి 6.5, 7 ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైతే చెరుకు బెల్లం కొద్ది గొప్ప వాడుకోవచ్చు అమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతులు ఉన్నట్లయితే మరి తాటి బెల్లం వాడుకోవడం మంచిది. అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకోవడం వల్ల ఇబ్బంది లేదు. ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు, వీళ్ళైతే మాత్రం అది తాటి బెల్లం కావచ్చు, లేకపోతే చెరుకు రసంతో చేసినటువంటి బెల్లం కావచ్చు, ఏ బెల్లం కూడా మంచిది కదమ్మా. అది కంట్రోల్లో ఉన్నప్పుడైతే కాస్త కూస్తో ఎప్పుడో ఒకసారి ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల, ముఖ్యంగా తాటి బెల్లం అమ్మా, ఇబ్బంది ఉండదు. కానీ మరి HbA1c లెవెల్స్ 8 దాటినటువంటి వాళ్ళకైతే ఈ ఎలాంటి బెల్లాలు కూడా ఆరోగ్యదాయకం కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కాదమ్మా, ఆమోదాయకం అంతకన్నా కాదు. ఓకే. సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా షుగర్ ఉన్నప్పుడు ఎలాంటి టైప్స్ షుగర్స్ అయినా ఇంటేక్ అనేది చాలా తక్కువగా ఉండాలి. అండ్ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఏది అప్లికబుల్ అవుతుందో తెచ్చుకొని యూస్ చేసుకోండి. అండ్ సార్ చెప్పిన కంటెంట్లో కూడా ఏది మనం చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి చాలా వివరంగా చెప్పారు కాబట్టి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.